మహాత్మా గాంధీ ఈయన మన దేశానికి స్వాతంత్రం తెచ్చిన గొప్ప నాయకుడు. మహాత్మా గాంధీ అసలు పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. ఈయన అక్టోబర్ 2, 1869న గుజరాత్లోని పోర్బందర్లో జన్మించాడు. ఈయన తండ్రి పేరు కరంచంద్ గాంధీ మరియు తల్లి పేరు పుత్నీబాయి. ఈయన తండ్రి అప్పట్లో రాజ్కోట్ మరియు పోర్బందర్ సంస్థానంలో దివాన్గా పనిచేశారు. దివాన్ అంటే అర్థం ముఖ్యమంత్రి అని కూడా అంటారు. ఈయన తల్లి అయిన పుత్నీబాయి గాంధీ గారి తల్లికి 4వ భార్య. ఈయన బాల్యం చాలా నిడారంభరంగానూ క్రమశిక్షణతో కూడిన మతపరమైన ప్రభావంతోనూ సాగింది. చిన్న వయసులో పిరికివాడిగా పేరు పొందిన గాంధీ సత్య హరిశ్చంద్ర నాటకం చూసి సత్యాన్ని పాటించాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఈయనకి ముద్దు పేరు మోనియా అని పిలుస్తారు. ఈయనకు 13 ఏళ్లకే బాల్య వివాహం జరిగింది. 1883లో కస్తూరిబాయితో వివాహం జరిగింది. ఈయన చదువు పోర్బందర్, రాజ్కోట్లలో సాధారణమైన విద్యను చదువుకున్నారు. 1880లో లండన్ వెళ్ళి న్యాయశాస్త్రం చదివారు, అంటే లా చేశారు. సమాజంలో జరిగే చాలా కఠినమైన పద్ధతులను మార్చాలని పోరాడారు. అందులో వృత్తి కేంద్రిత విద్య అంటే చేతి వృత్తులు, వ్యవసాయం వంటి నైపుణ్యాలను పాఠశాల స్థాయిలోనే నేర్పించడం. దీని ద్వారా విద్యార్థులు తమ కాళ్ళపై తాము నిలబడే మనోధైర్యాన్ని పొందుతారని ఆయన భావించారు. తర్వాత మాతృభాష. ప్రాథమిక విద్య మాతృభాషలోనే జరగాలని, ఇది పిల్లల మేధో వికాసానికి అవసరమవుతుందని ఆయన బలంగా నమ్మాడు. తర్వాత 3వది స్త్రీ విద్య. స్త్రీలకు కూడా సమానంగా విద్యను అభ్యసించే అధికారం ఉండాలని, అది వారిలో ఆత్మగౌరవాన్ని పెంచుతుందని ఆయన ఎంతగానో నమ్మాడు, పోరాడాడు కూడా. మహాత్మా గాంధీ నాయకత్వంలో అనేక ముఖ్యమైన పోరాటాలు జరిగాయి. మొదటిది సహాయ నిరాకరణ ఉద్యమం. ఇది 1920లో జరిగింది. బ్రిటిష్ వారికి సహకరించకూడదని పిలుపునిచ్చారు. రెండవది ఉప్పు సత్యాగ్రహం. ఇది 1930లో జరిగింది. దండి యాత్ర ద్వారా ఉప్పు చట్టాలను ఉల్లంఘించారు. మూడవది క్విట్ ఇండియా ఉద్యమం. ఇది 1942లో జరిగింది. డూ ఆర్ డై అనే నినాదంతో జరిగింది. చేయండి లేదా చావండి, అంటే పోరాడండి లేదంటే ప్రాణాలు విడవండి అనే నినాదంతో జరిగింది. బ్రిటిష్ వారిని దేశం విడిచి వెళ్ళాలని డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ జైలు జీవితం. మహాత్మా గాంధీ అనేకసార్లు జైలు శిక్షను అనుభవించారు. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా అహింసాయుతంగా పోరాడినందుకు మహాత్మా గాంధీని దక్షిణాఫ్రికా మరియు భారతదేశంలో అనేకసార్లు జైలు శిక్షను అనుభవించారు. మొత్తం ఈయన 2338 రోజులు జైల్లో గడిపారు. ఈయన ఆత్మకథ పేరు సత్యశోధన అనే ఆత్మకథను ఈయన రచించాడు. క్విట్ ఇండియా ఉద్యమం 1942 ఆగస్టు 8న బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మహాత్మా గాంధీ ప్రారంభించారు. ఈ ఉద్యమంలో కాంగ్రెస్ అగ్రనేతలైన నెహ్రూ మరియు పటేల్ తదితరులు పాల్గొని అరెస్ట్ అయ్యారు. దీని కారణంగా ప్రజలే నడిపించారని ఈ ఉద్యమం ప్రసిద్ధి చెందింది. తరువాత భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది. దాదాపు 200 ఏళ్ల దాకా మన దేశంలో బ్రిటిష్ పాలన జరిగింది. మహాత్మా గాంధీ మరణం. మహాత్మా గాంధీ 1948
జనవరి 30న సాయంత్రం 5:15 ఢిల్లీలోని బిర్లా హౌస్ ప్రాంగణంలో హత్యకు గురయ్యాడు. ఈయనను నాథూరామ్ గాడ్సే అనే హిందూ మాయల్మాది గాంధీని ప్రార్థనా సమావేశానికి వెళ్తుండగా పాయింట్ బ్లాంక్లో 3 సార్లు కాల్చి చంపాడు. గాంధీజీ మరణించిన జనవరి 30ని భారతదేశంలోని అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటారు. ఈయన దహన సంస్కారాలను యమునా నది ఒడ్డున జరిపారు. ఈ ప్రదేశాన్ని ఢిల్లీలోని రాజ్ఘాట్ అని పిలుస్తారు. ఈ రాజ్ఘాట్ వద్ద నిరంతరం వెలిగే జ్యోతి ఉంటుంది. ఇంకా మరెన్నో విషయాలు గాంధీ గారి గురించి మనం తెలుసుకోవాలి. నాకు సాధ్యమైనంత రీతిలో మ్యాటర్ని సేకరించి మీకు తెలియజేశాను. నచ్చితే అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.